లక్ష్యం కోసం పోరాడిన ఆ నేతాజీనే స్వయంగా చూస్తున్నట్టుంది రాజా. ఈయన లక్ష్మణే లక్ష్యం అనుకుని పోరాడుతున్నా. ఈ సంకెళ్ళు పోరాటాలు ఎవరి కోసం? మా కోసం, మీకోసం, మా కోసం, మీకోసమే, మా కోసం, మీకోసమే. మా కోసమే. నీలాంటి ఫ్యాన్స్ ఉన్నంత వరకు మమ్మల్ని ఎవ్వరూ ఏం చేయలేరు. సార్ సార్, మా కాంబినేషన్ విడదీయకండి సార్. ఇది ధర్మానికి అధర్మానికి జరిగే పోరు. చివరికి ధర్మమే గెలుస్తుంది. జై హింద్. నేను ఆరోపించబడ్డ సీమరాజా గారు కోర్టు సీలు వేసిన సంత బీగాన్ని పగలగొట్టి హద్దు మీరు లోపలికి ప్రవేశించారు. అందువల్ల వీరికి జామీన్ ఇవ్వకూడదు, జామీన్ ఇవ్వకూడదు, జామీన్ ఇవ్వకూడదు. ఎట్టి పరిస్థితుల్లో మీరు బయటికి రావడానికి జామీన్ ఇవ్వకూడదు, జామీన్ ఇవ్వకూడదు, ఏంటాడు గోలా? అది మనకే ఫేవర్. జామీన్ ఇవ్వకూడదు, జామీన్ ఇవ్వకూడదు. చాలా పోయా. ఇక్కడ జడ్జి నువ్వా నేనా? సీమరాజాకి జామీన్ ఇస్తానయ్యా. మంచిది. 25 ఏళ్లగా ఈ ఊరోళ్ల నోట్లో వేప నూనె పోసి తేనె నిరూపించనుండి ఇవాళ్ళకి జామీన్ వచ్చిండొచ్చు, కానీ జీవితాంతం నిన్ను కోర్టు చుట్టూ తిప్పిస్తానురా. లాయర్ ఉద్యోగం ఇప్పిస్తాడేమో. అంతవరకు నిన్ను కాలి కిందేసి తొక్కి పారేస్తాను. రేయ్, నువ్వు ఊరి జనం నోట్లో తేనె పోసావో లేక పాలు పోసావో నాకు తెలుసు. ఇప్పుడు అది ముఖ్యం కాదు. చీటికి మాటికి కోర్టులో కేసు పెట్టి వకీల్ చేత వాయిదా వెంచి 10-15 ఏళ్లు కేసుని సాగదీసి కేసు పెట్టోడు చనిపోయిన తర్వాత సంతోషపడ్డం అంతా పిరికితనం. నువ్వు సరైన మగాడివైతే, నీకు దమ్ముంటే నాతో తలపడు. నీ ఊరోళ్ళు 10 మంది, నా ఊరోళ్ళు 10 మంది, రా మళ్ళీ యుద్ధం ఆడదాం. గెలిచినోడికి సంత. ఏమంటావ్? ఏ సింహాద్రిపురం ఆటలో మేం గెలిస్తే సంతని వదిలేస్తావు మాకు? ఈ సీమరాజా నోటి నుంచి వస్తే అది వాక్కు కాదు, వేద వాక్కు. తమరెలాగా? వేయించండి అగ్రిమెంట్. సింహాద్రిపురం ఊరి ప్రజలు, పులివెందుల ఊరి ప్రజలు చేసుకున్న ఒప్పందం ఏమిటంటే, కోర్టులో జరుగుతున్న కేసుని వెనక్కి తీసుకుని ఒక్కో ఊరి తరపున తలో 10 మంది కలిసి మల్ల యుద్ధ పోటీ జరిపించాలని నిర్ణయించడం ఏ అయింది. సింహాద్రిపురం లేత నాటుకోడి కొట్టించి సూప్ పెట్టించుకుని తాగు. తన్నల్కి తట్టుకోవాలిగా. ఇలా చూడండి, త్వరలో కలుద్దాం. పేరుకే మల్ల యుద్ధం. లాగి కొట్టితే ఒంట్లో ఉన్న ఎముకలు విరిగిపోవాలి. రింగులోంచి ఆ సీమరాజా వీల్ చైర్ లోనే బయటికి పోవాలి. వీళ్ళని చూస్తే మల్ల యుద్ధానికి వచ్చినట్లేరే, మల్ల యుద్ధ పోటీని చూడడానికి వచ్చినట్టున్నారు. ఫాదర్ రాజా, మా టీం గురించి తప్పుగా మాట్లాడకండి. అదిగో వాడు ఉన్నాడే, వాళ్ళ నాన్న ఎవరో తెలుసా మీకు? ఆంబోతులను అవలేలుగా లొంగ తీసిన వాడు. వీళ్ళ నాన్న మదపటేనుగునే మట్టి కనిపించినోడు. ఇదిగో వీళ్ళ నాన్న, లేచి నుంచో. వీళ్ళ నాన్న ఏ టూర్లో ఎలుగు బంటిని ఎడం చేత్తో చంపినోడు. వాళ్ళ బాబు చేసింది, వీళ్ళ బాబు చేసింది సరే, వీళ్ళేం చేశారని? ఈ రోజు పొద్దున్న మీరు తిన్న టిఫిన్ అంతా వీళ్ళు చేసిందే రాజా. అంటే ఇదంతా నీ పనా? ఆ కుస్తీ టీచర్ని తని తరిమేసినట్టు నిన్ను తని తరిమేయాలి. రే సీమరాజా, పోటీలో ఓడి సంత గనక వాళ్ళ చేతికి వెళ్ళిందో అంతఃపురాన్ని కూల్చేసి ఊరులో వెళ్ళిపోతాను. అది రేపో మాపో కూలిపోయేలాగా ఉంది. నువ్వు ఉండరా వాల్ ట్యూబ్ చెయ్యేస్తేనే పోయేలా ఉన్నాడు. ఏ లెక్కలు రాజా? లోతు తెలియకుండా కాలు పెట్టామా? నేను ఇప్పుడు అదే అనుకుంటున్నాను రాజా. ఆ కుస్తీ టీచర్ ఉన్నా ఏదో ఒకటి చేసేవాళ్ళం. కుస్తీ టీచర్ వచ్చేసారు. హెల్మెట్ వేసుకుని తిరిగే సింగిల్ పీస్ ఇతనే లెక్కలు. ఏంటి రాజా, బాగున్నారా? లెక్కలు ఎక్కడ? ఎప్పుడైతే ఈ అంతపురం నుంచి తరిమేశారో అప్పటి నుంచి నేను బాగున్నాను రాజా. మీరు అదృష్టవంతులు. నేను అర్థం కాలేదే. కేరళకెళ్ళి జిమ్ పెట్టుకొని గొప్పనాయాడు ఈ మోహన్ లాలు మమ్ముకుటి. ఇప్పుడు కొత్తగా కూడా కుర్రాడు వచ్చాడు. నివిన్ పాలి. అది పాలి. సరే పాలి. ఆ బాబుకి నా జిమ్ లోనే ట్రైనింగ్ ఇస్తున్నా. ఇదిగో మన కట్టపై ఉన్న ఫేస్బుక్ లో సింహాద్రిపురానికి పులివెందులకి వారిని వేశాడు. అంతే బయలుదేరి వచ్చేసా. ఏంటి రాజా, ట్రైనింగ్ ని కేక పుట్టిద్దామా? ఆ లెఫ్ట్, ఆ రైట్, ఆ లెఫ్ట్, ఆ రైట్. అన్నా మనోడు
సిరతపులన్నా. ప్రేక్షక మహాజనులందరికీ స్వాగతం. మీరు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న మల్ల యుద్ధ పోటీ ఇంకాసేపట్లో ప్రారంభం కాబోతోంది. ఈ రోజు జరగనున్న మల్ల యుద్ధ పోటీని ప్రత్యక్షంగా వ్యాఖ్యానించడానికి విచ్చేసిన బుల్లిద్దర నక్షత్రాలైన సుధా గారిని, తిరుపతి గారిని సాదరంగా సగర్వంగా ఆహ్వానిస్తున్నాం. రాజా మహారాణి గారు మిమ్మల్ని చూడడానికి వచ్చారు. ఎవరు? క్వీన్ ఎలిజబెత్ అంటారే ఆ మహారాణా? కాదు లెక్కలో మన రాజా గారు రాని. హలో అండి. ఆల్ ది బెస్ట్. ఏంటండి ఇప్పుడు నా మీద నమ్మకం వచ్చిందా? త్వరలో వచ్చేస్తుంది. ఎప్పుడు? ఈ రోజు జరగబోయే పోటీలో ఓడిపోవాలి. బుర్రకెక్కల. ఈ పోటీలో గెలిచే వాళ్లకే సంతానం విన్నాను. నా ఊరి కోసం, నా కోసం మీరు ఈ పోటీలో ఓడిపోవాలి. అప్పుడు నేను మిమ్మల్ని నమ్ముతాను. 1 2 3 4 5 6 7. అందరూ సిద్ధంగా ఉండండి. మన సింహాద్రిపురం సూపర్ కింగ్స్ పులివెందుల వాళ్ళని మట్టి కనిపించడానికి రంగంలోకి దిగుతున్నారు. మన వీరులు వచ్చేస్తున్నారు. చప్పట్లు కొట్టండి. సింహాద్రిపురం సూపర్ కింగ్స్ వచ్చేసారు. అటు చూడండి, మన పులివేందల టెర్రర్ టైగర్స్ సింహాద్రిపురం వాళ్ళని చిత్తు చేయడానికి వస్తున్నారు. ఏ కుస్తీ, గజా, వాళ్ళు పొరుగు రోళ్ళని దించారయ్యా. నేను గమనించాను. వాళ్ళు బల్క్గానే ఉన్నారు. గాయాలు అవుతాయి. ఎంత గట్టి దెబ్బ తగిలినా గెలవాలన్న ఆలోచన ఉండాలి కానీ నొప్పి అనే ఆలోచన ఉండకూడదు. అండర్స్టాండ్? మొదటి రౌండ్ ని అదిగో సింహంలో వస్తున్నాడు రావయ్యా. ఓకేనా? యుద్ధం చేస్తాడనుకుంటే మీ వాడు మధ్యలో పడి దొలుతున్నాడు. అయ్యో నువ్వు కాసేపు ఉండవయ్యా. రారా సింహంలో లేచిరారా. అద్దీ వాడేంటలా అడుక్కుంటున్నాడు. ఒక దెబ్బనే కొడతానన్నా. అమ్మాయిలందరూ చూస్తున్నారన్నా. ప్లీజ్ అన్నా. కొట్టు. చూసావా పిడుగులో పడింది దెబ్బ. పొట్టోడైనా మా వాడు గట్టోడయ్యా. పులివెందుల పులిబిడ్డ ఓడింది. సింహాద్రిపురం సింహం మొదటి విజయాన్ని సాధించింది. సింహం అంత ఎత్తున్నాడని ఆలోచించుకో. నరసింహోలా ఎగిరెగిరి కొట్టు. కాళ్ళ కింద పడేసి చెప్పాడు. కొట్టకుండానే గెలిచాం. అదేనయ్యా పులివేందలంటే. ఇప్పుడు సింహాద్రిపురంతో సమానం అయిపోయింది మా పులివేందల. కొండ ముందుకి ఓ చిన్న కొండ వచ్చిందేంటి? పట్టుకోవడానికి ఇది అవసరమా? రేయ్ తన్నులు తిని చావకరా. పోరా అవతలకి. ఏంట్రా ఎటకారమా? నా లెక్కలంటే ఎవరనుకున్నారు? సంకలో తమలపాకు డబ్బాతో పిలక పెట్టుకొని పుచ్చుకొని ఉమ్ముతూ ఉంటాడే అలాంటి లెక్కలు అనుకున్నారా? నా లెక్కలు 6 ప్యాక్ ఉన్న సింహంరా. తీసుకోకు, ఈ పుచ్చకాయని స్లైస్ చేసి పారే. ఎవయో నీ పేరు మాత్రమే తిరుపతి. మా వాడి ఒంటి మీద తిరుపతి మెట్లే ఉన్నాయి. వీలైతే మీ వాడిని ఎక్కమను లేదా దిగి పారిపోమను. మసాజ్ చేస్తాడేంటి? మనిషిని తీసుకురామంటే మర్రి చెట్టు తీసుకొచ్చా. అలాగే కమాన్ అంతే. వాడిని వదలుకో. కమాన్ లెక్కలు. లే లెక్కలు లే. లెక్కలు లే. అక్కడేం చేసావు? 6 ప్యాక్. 2 రోజులుగా భోజనం లేదు. చెవులో చలనం లేదు. 6 ప్యాక్ పెట్టుకునే మొహం చూడు. ఈడికిపోయి బిల్డప్ ఇచ్చాను. సింహం అంట. నెక్స్ట్ నువ్వే బా. సార్ నమస్తే సార్. ఏం ప్రాబ్లం లేదు సార్.
పోటీ భలే సరదాగానే పోతాంది. కొట్లాట్ల అలాంటిదేం లేదు సార్. స్మూత్ గానే పోతాను సార్. నేను ఇక్కడే ఉన్నాను సార్, నేను చూసుకుంటాను. సూపర్.